ఏంటి ఇతనితో మాట్లాడానా? పెళ్ళంట. పూలదండల దగ్గర నుంచి తాలిబొట్టు దాకా అన్నీ ఆ అబ్బాయే కొనుక్కుంటున్నాడు. పెళ్ళా? మీరు భయపడినట్లే జరుగుతుంది. సంధి చేసిన పనికి వాడిప్పుడు సరస్వతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అవును మేడం గారు, ఇంతకు ముందే పెళ్లికని చెప్పి దండలు కొనుక్కొని నా ముందే వెళ్ళిపోయాడు. నా ఆస్తిని నీలాంటి వాడికి దక్కనిస్తానని ఎలా అనుకున్నావు? నీ ఆస్తి నాది కావడానికి ఇదొక్కటి చాలు. నీ భర్త నవగానే నీ ఆస్తి నాదేగా. మూరెడు తాళి కట్టి కోట్ల ఆస్తిని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఈ తాళేగా నీ ఆస్తి తాళం చెవిని నాకిచ్చేది. నీలాంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారనే మా తాతయ్య చాలా పద్ధతిగా వీలునామా రాయించారు. ఏ వీలునామైనా అడిగేది పెళ్లి పద్ధతిగా జరిగిందా లేదా అని. అందుకేగా ఈ సెటప్ అంతా. నీ మెడలో తాలి కట్టిన ఫోటోలు చాలు నీ ఆస్తి నాది కావడానికి. బలవంతంగా తాళి కట్టి ఫోటోలు దిగినంత మాత్రాన నేను నీ భార్యనవుతానేమో కాని నా ఆస్తి నీది కాదు. ఎందుకు కాదు? నా ఆస్తి మీద హక్కు రావాలి అంటే నా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో సాక్ష్యాలతో సహా జరగాలి. అది నేను ఇష్టంగా వచ్చి సంతకం పెడితేనే ఆస్తి నీది. వాళ్ళ ముందుకి నన్ను తీసుకెళ్లలేవు, నాతో సంతకం పెట్టించలేవు. ఇంకెలా నా ఆస్తి నీదవుతుంది? ఏంటి ఇలాంటి మెలికలు పెడితే పెళ్ళి ఆగుతుందనుకుంటున్నావా? రేయ్! 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 నీ ఆశ నా ఆస్తి మీద. అది నీకు ఎప్పటికీ దొరకదు. చాటుగా పెళ్లి చేసుకుని నా ఆస్తి కొట్టేయాలనుకున్నావు, కానీ అది అంత ఈజీ కాదు. మర్యాదగా నన్ను వదిలే. ఆ ఆస్తి మా తాతల కష్టార్జితం. ఆ అధికారం మా తాత నాకిచ్చిన వారసత్వం. అది నీలాంటి వెధవ చేతుల్లోకి ప్రాణం పోయినా పోనివ్వను. ఆ ఆస్తి నాది కాకుండా ఎలా పోతుందో నేను చూస్తాను. ఎలా వస్తుందో నేను చూస్తాను. సాక్ష్యాధారాలతో జరగని పెళ్లికి విలువుండదు. ఆస్తి మీద హక్కుండదు. ఆధారాలతో ముందుకు వెళ్ళాలంటే అందరి ముందుకు నన్ను తీసుకెళ్ళాలి. ఆ ధైర్యం నీకు లేదు. ఇంకేం చేస్తావు? ఇలా కలలు కంటూ కూర్చోవలసిందే.
సంధి చేసిన పనికి వాడిప్పుడు సరస్వతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. పెళ్లికని చెప్పి దండలు కొనుక్కొని నా ముందే వెళ్ళిపోయాడు. పట్టుకోవాలని ప్రయత్నిస్తే తప్పించుకున్నాడు. సరస్వతి జీవితాన్ని అన్యాయం చేసి ఎంత ప్రశాంతంగా కూర్చున్నావే. అసలు ఏ జన్మేనిది? మనకు ఏమీ కాని అమ్మాయి మన కోసం ఎంత చేసింది. అలాంటి అమ్మాయికి ఇంత అన్యాయం చేస్తావా? నేను ప్రేమించిన విశ్వాన్ని నాకు దూరం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నోర్మై! ఏంటే ప్రేమ? ప్రేమంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసి మన జీవితాన్ని బాగు చేసుకోవడం కాదు. నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైందో కూడా తెలియడం లేదు. తన గురించి నీకెందుకంత ఆలోచన? తనకన్నా నువ్వు ఎందులో ఎక్కువే? ఏ బంధం లేకపోయినా ఆ అమ్మాయి ఈ ఇంటి గురించి ఆలోచించింది, మనం బాగుండాలని కోరుకుంది. కానీ సొంత మనవరాలైన నువ్వేం చేశావే? లేని రోగాన్ని నాకు అంటగట్టి నన్ను శారీరకంగా మానసికంగా కృంగదీసి నీ స్వార్థానికి నన్ను కూడా వాడుకున్నావు. కానీ ఆ అమ్మాయి నాకేదో అవుతుందని కేవలం నా గురించి ఆలోచించి తను ప్రేమించిన విశ్వం కూడా దూరం కావాలనుకుంది. అదే ప్రేమంటే. తనను నమ్మిన వాళ్ళ కోసం తన గురించి కూడా ఆలోచించకుండా ఇంత త్యాగం చేసిందే. అది అభిమానం అంటే. మన కోసం ఇంత చేసిన సరస్వతికి నీ వల్ల అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందంటే నీకు ఆ ఉసురు తగలకుండా పోదు. నాకన్నా నీకు అదే ఎక్కువైపోయిందా? ఎక్కువేనే, ఎక్కువే. సొంతం అనే బంధం ఏమీ లేకపోయినా నిజంగా నాకు మనవరాలంటే అదే. నీ వల్ల ఈ రోజు అది కనిపించకుండా పోయింది. నువ్వు తీసుకొచ్చిన వాడు దాన్ని తీసుకెళ్లి ఏం చేశాడో, ఎన్ని బాధలు పెడుతున్నాడో తెలియటం లేదు. సాటి ఆడది అన్న ఆలోచన కూడా లేకుండా నీ ఇష్టానికి నువ్వు సరస్వతి జీవితంతో ఆడుకున్నావు కదే. ప్రేమించిన విశ్వాన్ని దూరం చేసుకుని నేను ఏడుస్తుంటే అది నీకు సంతోషమా? నువ్వు ప్రేమించడం కాదే, నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అది నీకు చేత కాదు. అది నాకు అడ్డు లేకుండా పోతే విశ్వ నన్ను ప్రేమించేలా నేను చేసుకుంటాను. ఇంకా విశ్వ నిన్ను ప్రేమిస్తాడని అనుకుంటున్నావా? నువ్వు ఇలాంటి దానివని తెలిసాక ఆ అబ్బాయే కాదు, ఏ అబ్బాయి నేను ఇష్టపడ్డు. ఎలా అయినా విశ్వ మనసు నేను మార్చుకుంటాను. ఆ అబ్బాయి మారినా నేను మారనివ్వను. నువ్వు సరస్వతికి చేసిన అన్యాయానికి నేను తనకి న్యాయం చేస్తాను. ఏ విశ్వాన్ని సొంతం చేసుకోవాలని నీ ఇష్టానికి నువ్వు అడ్డదారులు తొక్కావో, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సరస్వతిని నానా బాధలు పెట్టావో, ఆ అబ్బాయికి సరస్వతికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా కోసం ఇన్ని కష్టాలు భరించిన సరస్వతికి నేనే న్యాయం చేస్తాను.
నాకు విశ్వాన్ని దూరం చేస్తావా? దానికిచ్చి పెళ్లి చేస్తావా? విశ్వాకి నాకు అడ్డుగా వస్తే ఎవ్వరిని వదలను. అది నిన్నైనా సరే, ఎవరినైనా సరే. విశ్వాని నన్ను విడదీయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత నిన్ను ప్రాణాలతో ఉండనిస్తానా? ఉండనివ్వను. ఆ సత్తు మొగముని కోసమని తిరిగి తిరిగి యాష్ట కస్తాంది. ఏ నీకు కనపల్లే? కనిపించాడా? కనిపించిండా? ఏడాడు? ఏడబెట్టిను? కొద్దిలో తప్పించుకున్నాడు ఛాన్సీ. తప్పించుకున్నాడా? గట్టెట్లా ఇడిచిపెట్టిను? నా కళ్ళ ముందే వెళ్ళాడు. అప్పటికి పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ దొరకలేదు. అరే, ఆని కోసమని పొద్దుగాల నుంచి ఎట్లా తిరుగుతున్నావు? చేతికి సిక్కినోన్ని గుంజి వెట్టి లాక్కు రాకుండా ఏంది విశ్వ ఇట్లా చేసినావు? వాడు ఒక షాప్ దగ్గరికి పూలదండల కోసం వెళ్ళాడు ఛాన్సీ. దండలు కొన్నాడా? దేనికి? మన చేతుల్లో సచ్చినాక ఆడికై నీకా? పెళ్ళన్నాడంట. అంటే ఆడు సావిత్రిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా? ఏంటనేది తెలియదు ఛాన్సీ. వాడు దొరుకుంటే మొత్తం నిజాలు కక్కించేవాడిని. సరే, ఇప్పుడు ఆడు ఏడున్నాడని దొరకబట్టాలే. వాడు ఆ ఏరియాకొచ్చి దండలు కొన్నాడంటే ఖచ్చితంగా సావిత్రిని అక్కడెక్కడ దాచిపెట్టుంటాడు. దండలు కొని పెళ్లి గిండి అని కథలు పడుతున్నాడంటే తొందరగా అన్ని దొరకబట్టాలే. అవును ఛాన్సీ, పాపం సావిత్రి వాడి దగ్గర ఎన్ని బాధలు పడుతుందో ఏంటో. మనం ఈడ సోచాయిస్తూ కూసున్నామంటే ఆడ సావిత్రి ఆగమైతాది. చల్, ఆడ ఎన్నో కనిపించిండన్నావుగా, నడు గాడ చూద్దాం, నడు. పద. ఏంట్లడ్డు, ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నావంట? ఇలా అయితే ఎలా చెప్పు? కాబోయే పెళ్లి కూతురివి, తాలి కట్టే టైంకి నిలబడ్డానికి కూడా ఓపిక లేకుండా నీరసించిపోతే ఎలా? పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? జరగాలి కదా. జరగకపోతే నేనేమైపోవాలి? నిన్ను పెళ్లి చేసుకునే బాధ్యత నాది. దాని గురించి నువ్వు ఆలోచించుకో. హ్యాపీగా తినేయి, సరదాగా ఉండు. ఇలా తినకుండా చావనైనా చస్తాను గాని నీతో పెళ్ళనేది మాత్రం జరగదు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను. అలాంటిది ఇంత ఆస్తి కోసం ఏమీ చేయకుండా నిన్ను వదిలేస్తాననుకున్నావా? ఎలాగైనా సరే నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నీ జమీన్కి జమీందార్నవుతాను. చూడు, ఏం తినకుండా ఎలా చిక్కిపోయావో. ఇలా తిండి మానేస్తే చనిపోతావు లడ్డు. నువ్వు చనిపోతే మళ్ళీ నేను కేరా ప్లాట్ఫామ్ అయిపోతా. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నాను. సాక్ష్యాధారాలతో పెళ్లి చేసుకోవాలన్నావుగా, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాను. ప్రతి చోట ఖర్చు. డబ్బు లేకుండా ఏ పని కావట్లేదనుకో. కానీ రాబోయే కోట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కదా. అందుకే ధైర్యంగా ఖర్చు పెడుతున్నాను. నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మాత్రం జరగదు. జరగదు జరగదు అంటావు, జరగాలని మనసులో కోరుకుంటావు. ఇందుకేనేమో ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరంటారు.
నిన్ను సింపుల్గా పెళ్లి చేసుకునేవాణ్ణి. నువ్వేం చెప్పావు? ఓరి పిచ్చోడా, నన్ను నువ్విలా పెళ్లి చేసుకుంటే ఆస్తి ఎలా దక్కుద్ది? ఆస్తి నీకు దక్కాలి అంటే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి, నలుగురు సంతకం పెట్టాలి, అవి రేపు సాక్ష్యం అవ్వాలి. అప్పుడే నా ఆస్తి నీకొస్తుంది అని క్లారిటీగా చెప్పావంటే నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉండాలి చెప్పు. నువ్విచ్చిన క్లారిటీతోనే ముందుకెళ్తున్నా. నో డౌట్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఏర్పాటు చేస్తాను. నువ్వొకటి మర్చిపోతున్నావు. నేను కనిపించలేదన్న మరుక్షణం విశ్వ ఖాళీగా కూర్చోడు. నేను ఎక్కడున్నానా అని వెతుకుతాడు. నేను కనిపించకపోవడానికి కారణం నువ్వని తెలిసిన మరుక్షణం నిన్ను బ్రతకనివ్వడు. ఏంటి సావిత్రి నువ్వు కాబోయే మొగుణ్ణి ఎదురుగా పెట్టుకుని వాడెవడి గురించో చెప్తావు? వాడు మనల్ని వెతుక్కుని వచ్చేలోపు ఫామ్ హౌస్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. రేయ్, పిచ్చా నీకు? ఒక ఆడదానికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? ప్రతి ఆడదాని కోసం బ్రతికే ఒక మగాడుంటాడు. నా కోసం బ్రతికేవాడు ఒకడున్నాడు. నేను తన జీవితంలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ నా కోసం మాత్రం తను వస్తాడు, నన్ను కాపాడుతాడు. ఎంత నమ్మకం సావిత్రి నీకు? వాడి మీదున్న నమ్మకం నా మీద లేదు. వాడికంటే నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నీ డబ్బుతోనే నిన్ను సుఖపెడతాను. వాళ్ళెవరికీ బతకడం తెలీదు, అందుకే యువరాణిని తీసుకొచ్చి ఇక్కడ కష్టపెడుతున్నారు. కానీ నువ్వు ఇది అని తెలిసిన తర్వాత నిన్ను నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను చెప్పు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే నాకు నీ మీద ఎంత ప్రేముందో చెప్పు. ఏయ్, నీ ప్రేమ నా ఆస్తి మీద, విశ్వ ప్రేమ నా మీద. నీ ఆశకి విశ్వ ప్రేమకి చాలా తేడా ఉంది. నా విశ్వ వస్తాడు, నన్ను కాపాడుతాడు. అనవసరంగా నా విశ్వ చేతుల్లో చావకుండా ఇప్పటికైనా మర్యాదగా నన్ను వదిలేయ్. వదిలే సావిత్రి, నీతో మాట్లాడాలంటే విశ్వ విశ్వ అంటావు. ఇక నీ జీవితంలో విశ్వ అనేవాడు ఉండడు. ఈ సూర్య అనేవాడు మాత్రమే ఉంటాడు. నువ్వు చెప్పినట్లే రిజిస్టర్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. నా చేతులతో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు. హలో, పస్తులుండి ప్రాణాలు తీసుకుని తప్పించుకోవాలని చూస్తున్నావేమో. నీ శవానికైనా తాళి కట్టి నీ ఆస్తిని నా ఆస్తి చేసుకుంటాను. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అనే పిచ్చి ఆలోచనలు మానేసి కడుపు నిండా తిను. కనీసం నాతో అయినా మాట్లాడడానికి ఎనర్జీ ఉంటుంది.
మాధురి ఉమ్. ఇలా కూర్చోమ్మా. ఏంటత్తయ్యా? మన కుటుంబం వల్ల ఈ రోజు వరకు బాధపడిన వాళ్ళు గాని కష్టపడిన వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. అటువంటిది ఈ రోజు ఒక అమ్మాయి మన వలన బాధపడింది. ఏవైందో ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. సరస్వతి విషయంలో నాకు అదే బాధగా ఉంది. మనం బాధపడి ప్రయోజనమే ఉంది. మన వల్ల బాధపడుతున్న సరస్వతికి న్యాయం జరగాలి. ఎవరు ఉన్నట్లేరే. నేను చెప్పినా కదా, గిసువంటి చోట దెయ్యాలుంటాయి గాని మనుషులుంటారా?